గత సర్కార్ హయాంలో ఏపీ సిఐడిలో ఆయనే కీలకం. అప్పట్లో అన్నీ తానే వ్యవహరించిన సిఐడి మాజీ చీఫ్ సునీల్ ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసుతో పాటు పలువురిని టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెట్టినట్లు అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన మీద వచ్చిన అభియోగాల కథేంటో తేల్చేందుకు ఆ మధ్య పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది ఏపీ సర్కార్. ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ చేసింది సిఐడి టీం. ఒకప్పుడు సిఐడి బాస్గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఇప్పుడు అదే శాఖలో విచారణ ఎదుర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారని, వ్యక్తుల స్వేచ్ఛను హరించారని ఆయనపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై నివేదికలు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ కోరడంతో ఏపీ సిఐడి రంగంలో దిగింది. ఓ న్యాయవాది, బాధింపబడ్డ జర్నలిస్టుతో పాటు ఇద్దరు టీడీపీ నేతల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీంతో సునీల్ కుమార్పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఆయనను వీఆర్లో పెట్టారు. డీజీకి ఆర్డర్ ఉన్న ఆయనపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా పలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ దీనికి ఆధారాలు లేకపోవడం వల్ల సునీల్ కుమార్ పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుందంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారనే కారణంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పి సిసోడియాతో కమిటీ వేశారు. ప్రభుత్వం టార్గెట్ చేయడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సునీల్ పై తాజాగా సిఐడి విచారణ స్టార్ట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కొందరిని టార్గెట్ చేసి మరి టార్చర్ పెట్టినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఫేక్ కేసులు పెట్టి నరకం చూపించారని చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ప్రోద్బలంతో చేశారని వారంటున్నారు. అంతేకాకుండా అమాయకుల నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ఎవ్వరిని వదలకుండా సిఐడి కస్టడీలో కొట్టారని ఫిర్యాదులు చేశారు. ఈ సంఘటనల వెనుక సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నట్టు తాము భావిస్తున్నామని బాధితులు సిఐడికి తెలిపారు. దీంతో ప్రభుత్వం ఐపీఎస్ సునీల్పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. రోజులు ఎప్పటికీ ఒకేలా ఉండవు కదా. ఒక్కొక్కసారి ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్నట్టు కాలంతో పాటు అధికారం కూడా మారింది. ఫ్యాన్ పార్టీ రెక్కలను విరిచి ఎన్డీఏ కూటమి పవర్లోకి వచ్చింది. తప్పు చేసిన వారి తుప్పు రాలగొడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులంటున్నారు. అధికారం ఉంది కదా అని అమాయకులను టార్చర్ చేస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, దాని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.